గూడూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకుడు సారంగం శ్రీనివాసరావు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. బలిజ విద్యా జీవన కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా బలిజ అభ్యుదయ సేవా సంఘం నాయకుడు సారంగం శ్రీనివాసరావు మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీకి చెందిన పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి పేద విద్యార్థులు విద్యను అభ్యసించేలా బలిజ విద్యా దీవెన కార్యక్రమానికి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. పేదలు విద్యకు దూరం కాకూడదని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. బలిజలు అన్ని రంగాల్లో రాణించి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం సభ్యులు, పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు అన్నాడు ఆయన, అది బిర్లా మందిర్ కాదు, వెంకటేశ్వర స్వామి దేవస్థానం, బిర్లా వాళ్ళు కట్టినారు కాబట్టి అది బిర్లా మందిర్ అయింది. ఈరోజు రామ మందిరం అయినా కూడా ఒక వ్యక్తి కట్టే అది ఆయన మందిరం అవుతుందే కానీ బిర్లా దేవుడి మందిరం కాదు అని అన్నారు. అదే మాదిరి బలిజ సంఘం కానీ ఇంకొక సంఘం కానీ ఏ సంఘం కానీ 10 మంది కలిసి కార్యక్రమాలు చేస్తేనే అది సంఘం అవుతుంది. కాకుండా ఏ ఒక్క వ్యక్తితో పెట్టుబడి పెడితే అది వారి ఇదవుతుందే కానీ మన ఇదవుతుంది. కాబట్టి మేమందరం కూడా కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసినా కానీ అందరి సహకారంతోనే చేస్తాము అని తెలియజేస్తున్నాం. అక్కడ ఎవరికి ఏదైనా కూడా నిన్ననే ఒక కరెంట్ అతను సరిపోతే కూడా వడదెబ్బకి అతనికి కూడా 7,000 రూపాయలు, ఒక అమ్మాయి ల్యాప్టాప్ చదువుకునే మంచి అమ్మాయికి కూడా 32,000 రూపాయలు పెట్టి అది తీసేయటం జరిగింది. తర్వాత కుటుంబ మిషన్లని, తర్వాత ఎవరన్నా ఆర్థికంగా ఇల్లు కట్టుకోలేకుండా ఇంకేదన్నా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే కూడా వారందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంక్షేమ ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు దాసరి రామ అటువంటి కూడా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు మీరని రాష్ట్ర స్థాయిలో కూడా మమ్మల్ని వాళ్ళు పొగడటం కూడా చాలా సంతోషకరమైన విషయం. అయితే మన నెల్లూరు జిల్లాలో బలిజ సంఘం ఒకటి, బలిజోళ్ళు అందరూ ఐకమత్యంగా ఉన్నారనే దానికి ఒక్క గూడూరులోనే ఎక్కువగా మేము చూస్తున్నాము. నెల్లూరులో ఏంటంటే ఒక 10 సంఘాలు ఏవేమిటో చెడిబిడి పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక కార్డు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు తప్ప ఏ కార్యక్రమాలు ఎవరు చేసింది ఏమి లేదు. ఒక రాఘవయ్య గారు ఎగడేరులో కూడా చాలా ప్రతిష్టాకరమైన విషయాన్ని చాలా సీఎం స్థాయిలో కూడా అవతల వ్యక్తి ప్రజలున్నా కూడా అట్లాంటి వ్యక్తులు కూడా మాకు మన బలిజ కులస్తులు ఆయనకి ఎంతో డబ్బు ఆఫర్ పెట్టినా కూడా దానికి ఏటికి లొంగకుండా అవతల వ్యక్తి బలవంతుడైనా కూడా అక్కడ ఆయన కూడా శిక్షించేటట్టుగా చేసిన ఘనత మేము ఈ సభాముఖంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందన తెలుసుకుంటున్నాము.